మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. ఐటీ రంగం వారు కొత్త ప్రయత్నాలు కొంత మీకు నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకం 3 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు ఈరోజు మీరు కొంత పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా సంభవిస్తాయి. బంధువర్గం సహాయ సహకారము సంపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఆరోగ్యము కుదుట పడుతుంది. కొంత సంతోషాన్ని పొందుతారు. వృషభ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని ఎర్రటి పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా ఉన్నది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అనవసరంగా అప్పులు చేయవద్దు. ఆశకు పోయి మీరు కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్యన సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. గౌరవ మర్యాదలు సంఘం లోపల పెరుగుతాయి. మీకు రావలసినటువంటి కొంత ధనము చేతికి వచ్చే అవకాశం కూడా ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.